మనం జరిగింది ఎవరైనా చెప్తాము గాని రేపు జరిగేది చెప్పన్నంటే మానవుని తరము కాదు. మానవ జీవితం చూడుండి అవ్వలారో. మానవ జీవితం అంటే ఇచ్చటోడు మనల ఇచ్చటోడు ఈశ్వరుడు, రాత రాసటోడు బ్రహ్మదేవుడు, ప్రాణము తీసుకుపోయేవాడు యముడే యమధర్మరాజు. యమధర్మరాజు ప్రాణం కొండవోవంగా కొడుకులు అడ్డవు రారు, బిడ్డలు అడ్డవు రారు, మనవలు అడ్డవు రారు, మనవరాళ్ళు అడ్డవు రావోరు. ఎవరికి వారే యమునా తీరే. యమధర్మరాజు ప్రాణం కొండవోవంగా పెంట వీధి కోడి పిల్లను గద్ద దన్నకపోయినట్టు దన్నకపోతాడు ధర్మరాజు. అందుకొరగా చూడుండి అవ్వలారో. మనిషి ప్రాణం పోతున్నదంటే గక్కడ దత్తన్న బట్టి ఇక్కడికి వెళ్ళి దొబ్బుకొని పోతాడాట దేవుడు. మన పంత వడే కాడికి పాదాల జవనాథ వడే తోలుకపోతాయి అంటారు. మనిషికి ఏ మనిషి చచ్చిపోయినా నిందలేంది బొంద కూడా అన్నారు. అందుకొరకే చూడుండి అవ్వలారో. భగవంతుడు జగన్నాటక సూత్రధారి ఆడే ఈ నాటకము లోపల నవ్వేటోళ్ళనేవో ఏడిపిస్తాడు దేవుడు, ఏడిసేటోళ్ళనేవో నవ్విస్తాడాట. అందుకొరకే చూడండి ఎవ్వలాల ఈ మానవ జీవితం అంటే లక్షలకు అధిపతివైన గాని, లక్షలకు అధిపతివైన గాని నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసునివైన గాని నీ ఊపిరిపోగానే నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో. 100 లక్షల మంది డాక్టర్లు నీ అంటే ఉన్నా నీ పరలోక ప్రయాణము ఆపలేరని తెలుసుకో. ప్రపంచానికి అధిపతివైన గాని, ప్రపంచానికి అధిపతివైన గాని నీ ప్రాణానికి అధిపతివి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన గాని నీ మృత్యువుని జయించలేవని తెలుసుకో. ఎన్ని లక్షలు మన దగ్గరున్నా, ఎంత డబ్బు మన దగ్గరున్నా ప్రాణం పోవంగా మరి ఈరోజు మరి హుజరాబాద్ గ్రామంలో, హుజరాబాద్ పట్టణము లోపల కోలే రాధాబాయి మరి ఇక్కడ అందరిట్లా కలిసిమెలిసి తిరిగింది ఆ కన్న తల్లి కోలే రాధాబాయి గారు. ఆ కన్న తల్లి ఒక కొడుకును ఒక్క బిడ్డను అన్నది. అయ్యో మా తల్లి రాధాబాయి మాకు బ్రతకాలే, మా అమ్మ మాకు బ్రతకాలని అని ఆ కొడుకు ఆ బిడ్డ మా అమ్మ మంచిగా ఉండాలని అని హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ దండం పెట్టి అయ్యా మా తల్లిని కాపాడమంటే ఆ డాక్టర్ ఏమంటాడో చూడుండి ఎవ్వలాలా. అయ్యా మా ప్రయత్నము మేము చేస్తాం, ఆ తర్వాత ఆ దేవుని దయ అంటాడు ఆ డాక్టర్ కూడా. అందుకొరకే చూడుండి ఎవ్వలారా. మానవ జీవితం అంటేనే 9 రంధ్రములతోని కట్టుకున్న ఒక ఇల్లు ఇది. పుట్టింది పురిటిలోనా, పుట్టింది పురిటిలోనా, పోయేది మట్టిలోనా. నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ, నీ వెంట ఎవరు రారమ్మా. నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మా. 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మా. నీ అన్నదమ్ములు, నీ ఆలు పిల్లలు కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ, నీ వెంట ఎవరు రారమ్మా. కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ, నీ వెంట ఎవరు రారమ్మా. ఉన్నాస్తి స్థిరము కాదు చివరిదాకా ఎవరు రారు, గాలిలోన కలిసిపోతవే ఓ మట్టి బొమ్మ, నీ వెంట ఎవరు రారమ్మా. పుట్టింది పురిటిలోనా, పోయేది మట్టిలోన, నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మా. మానవ జీవితము చూడుండ్రి అవ్వలారో. శరీరము లోపల ప్రాణం ఉంటేనే ఈ చెత్తకు విలువ ఉంటది. శరీరంలోకి వెళ్ళి జీవి అనేది వెళ్ళిపోతే, ప్రాణం పోతే ఈ వట్టి చెత్తను కుక్కగానది నక్కగానది. సచ్చినోడి కింద అయితేంది మీదైతేంది కాటదానం అన్న చెయ్యాలి.
బొందదానం అన్న చేయాలి. ఎందుకొరకంటే సాయంత్రం అయితే అది సంధ్య పీనుగా, తెల్లారితే పాసి పీనుగా అంటారు. ఎంత ఈ వయసు లోపల చచ్చిపోయినా, ఎంత ముసలి వాళ్ళ చచ్చిపోయినా, చనిపోయిన జీవిని మాత్రం ఇంటి లోపల ఉంచుకోరయ్యా.